వెల్కమ్ టు ది మాస్క్ న్యూస్. ఈరోజు మనం ఒక శాస్త్రీయ విజ్ఞానం గురించి పరిశీలించి అవగాహన చేసుకుందాం. ఒక మేకు మీద కూర్చుంటే గుచ్చుకొని రక్తస్రావం జరుగుతుంది. అదే మేకుల కుర్చీలో కూర్చుంటే ఇంకెలా ఉంటుంది? కానీ వాస్తవానికి మేకుల కుర్చీ మీద మనం నిలబడ్డా, కూర్చున్నా లేదా పడుకున్నా మనకేమీ కాదు. కారణం ఏమిటంటే డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ ఫోర్స్, అంటే బరువు అంతా సమానంగా అన్ని వైపులా వ్యాపించడం వల్ల మేకులు గుచ్చుకోకుండా, రక్తం కారకుండా ఎంతసేపు అయినా కూడా మనం దాని మీద అలా ఉండొచ్చు. శాస్త్రీయ విజ్ఞానాన్ని నిశ్చితంగా పరిశీలన చేసి అవగాహన చేసుకుని జీవనం సాగిస్తే మాయమంత్రాలు, మూఢనమ్మకాలు మటుమాయమవుతాయి. జీవితం మరింత ఫలదాయకంగా, ఆనందంగా, ఆహ్లాదకరంగా కొనసాగుతుందనడంలో ఎలాంటి సందేహం లేదు. ఇటీవల నేను ఒక సభకి వెళ్ళినప్పుడు అక్కడ వీరు ప్రదర్శించినటువంటి ఈ ప్రదర్శనని ఎంతోమందిని ఆకట్టుకుంది. ఎంతోమందిని విజ్ఞానవంతులుగా చేయటానికి, ఆలోచింపజేయటానికి ఉపయోగపడిందనేది భావనతో మీ అందరూ ముందు ఉంచుతున్నాను. భీష్ముడు కూడా అంపశయ్య మీద ఉండటం అనేది కూడా ఒక శాస్త్రీయ విజ్ఞానమే. Thank you very much. Stay tuned.